హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి సాంగ్. నా పేరు అడ్డూరి. మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఎపిసోడ్ 75 గురించి మాట్లాడుకున్నాం. ఈ సీజన్ ఏదైతే నన్ను జరిగిన ఎపిసోడ్లో 75వ ఎపిసోడ్లో జరిగిన ముగ్గురు ఎవరైతే రితు చౌదరి, అలాగే భరణి అండ్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన పేరెంట్స్ అయితే ఫ్యామిలీ వీక్లో నిన్నైతే వచ్చారు. అందరూ కూడా వాళ్ళ అమ్మాళ్ళు వచ్చారు. ఒకళ్ళు భరణి గారికి మాత్రం చిన్న కూతురు వచ్చింది. ఇది నేను జరిగిన హైలైట్స్. అయితే ఫస్ట్ ఎవరైతే మన కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆర్మీ కళ్యాణ్, వాళ్ళ అమ్మగారు వచ్చారు. ఫస్ట్ అండి నేను ఒక కళ్యాణ్ విషయంలో, వాళ్ళ అమ్మ పేరెంట్స్ విషయంలో నేను ఎప్పుడు కూడా కళ్యాణ్ వైపు లేను. ఆయన మాట్లాడిన విధానం కానీ, ఇంత పెద్ద స్టేజ్ మీద వాళ్ళ అమ్మ నాన్నలని తక్కువ చేస్తూ ఆయన ఏదైతే వాళ్ళ వాల్యూని తగ్గించేలాగా ఆయన బిహేవ్ చేశాడో ఆ విషయంలో అయితే మాత్రం నేను ఫస్ట్ నుంచి కూడా ఆయనకి ఎగనెస్ట్గానే ఉన్నాను. నాకెందుకు ఆయన బిహేవియర్ ఆ విషయంలో మాత్రం నచ్చదు. అంటే హౌస్లో ఉన్న రీతు చౌదరి అవ్వచ్చు, సంజన గారు అవ్వచ్చు, సంజన గారికి టైమ్స్ ఇవ్వద్దాం అనుకున్నాడు. అలాగే పూర్తి టైము తనుజాకి ఇచ్చేద్దాం అనుకున్నాడు. తనుజ కోసం ఏదైనా చేయడానికి రెడీ అయ్యాడు. వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఆ అమ్మా నాన్నలు అంత సరిపోలేదా అనకుండా సరితూగలేదా అనేది అయితే నేను చెప్పగలను. ఎందుకు ఆ విషయంలో అయితే మాత్రం నాకు కళ్యాణ్ చేసింది ఇప్పటికీ కూడా నాకు డైజెస్ట్ అవ్వలేని విషయం. ఎందుకంటే అంటే హౌస్ మేట్స్ అట్లీస్ట్ నిన్నగాక మొన్న పరిచయమైన తనుజ పాటి సరిపోలేదా అమ్మ నాన్నలో కన్న పాపానికి అని అయితే నేను ఆ విషయంలో నాకు కళ్యాణ్ బిహేవియర్ నచ్చలేదు. మేబీ ఈ రకమైన అడ్డగోలు వ్యవహారం, అడ్డగోలు తింగరి ఆలోచనల వల్లే కొంత ఈయన ఫ్యామిలీకి దూరం అవ్వాల్సి వచ్చిందేమో అనేది నా ఫీలింగ్. అది అంటే ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని తెలియాలంటే మనం అన్నం మొత్తం చెయ్యి మొత్తం పెట్టి చూడక్కర్లా, మన చెయ్యి కాలిపోయింది. నేననేది ఏంటంటే ఒక మెతుకు 2 మెతుకులు చూసి చెప్తారు అన్నం ఉడికిందా లేదు. సో ఈయన బిహేవియర్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు కళ్యాణ్ విషయంలో ఈ బిహేవియర్ ఏందే ప్రాబ్లం, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద దాన్ని మేనేజ్ చేస్తున్నాడు అనేది నాకు ఖచ్చితంగా అనిపించే విషయం. అది నీకు ఇంకోటి ఈ విషయం ఏం చెప్తానంటే, వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత కూడా ఎరా ఎంత మనసులో పెట్టుకున్నావా అని నేను చెప్పి వాళ్ళ అమ్మగారు అన్నారు. వచ్చిన తర్వాత చేసుకుని ఏడ్చాడు, వాళ్ళ అమ్మగారు బాధపడ్డారు. ఏదైనా ఒకటండి, ప్రపంచంలో పిల్లలను మోసం చేసిన తల్లిదండ్రులు అనేవాళ్ళు మీరే చెప్పాలి ఎంతమంది ఉన్నారనేది. వెతకాలి. ఇంకా ఇప్పుడు దరిద్రగొట్టు ఎవడో ఉంటాడు, లక్షలో 1 మంది 2 మంది ఉంటారు అంత మొదలష్టపు తల్లిదండ్రులు. కానీ మెజారిటీ మనకి తల్లిదండ్రులు అంటే ప్రపంచంలో తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనేది మనందరికీ తెలిసిన విషయమే. మనం అనేక చూస్తూ ఉంటాం పొద్దులేస్తా. ఎగ్జాంపుల్ ఎందుకు, మన పేరెంట్స్ చూసుకోవచ్చు. ఒకవేళ మీరు పిల్లల కంటే మీరు ఎలా మీ పిల్లలతో బిహేవ్ చేస్తున్నారు మీకు అర్థమైంది. అలాంటిది ఈరోజు వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత ఆమె చూపించిన ప్రేమ అవ్వచ్చు, తను మరి అంత బాధ ఉంటే ఎలా ఫీల్ అయ్యాడు, ఎంత గట్టిగా ఇస్తే 10 నిమిషాలు ఆమెకి ఇచ్చేసాడు కదా. 1 నిమిషం ఇచ్చాడంటే 14 నిమిషాలు ఉంది ఆయన చేతిలో, అది కూడా ఇచ్చేస్తానన్నాడు. సో ఈరోజు వచ్చి ఆమె మరి అంత మింగిల్ అయ్యాడు, అంత ఆమెతో టైం స్పెండ్ చేశాడు. సో మరి ఏ రీజన్తో తెలీదు. తనూజ మరి ఇప్పుడు తనూజ కూడా ఇక్కడ తనూజ మనోడిని అవాయిడ్ చేస్తుంది, తక్కువ చేస్తుందని కూడా దీని ముందు చెప్పాను. ఎందుకంటే మనోడైతే ఎక్కువ ఆ అమ్మాయిని ఆశించేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం అండి, తనూజ దృష్టిలో తనూజ ఒక సెలబ్రిటీ, కళ్యాణ్ అనేవాడు ఒక ఆర్డినరీ పర్సన్, ఒక మామూలు ఆర్డినరీ పర్సన్. ఆయన ఏమంటే సెలబ్రిటీ కాదు కదా. దట్టు నాకు అక్కడ తనూజ మనోడిని అంత వాల్యూ ఇచ్చి అంత నెత్తి మీద కూర్చోబెట్టింది కూడా నాకు ఎక్కడ కనిపించలే. అవసరానికి వాడుకుంది తప్ప ఏదైనా గేమ్స్లో వచ్చినప్పుడు వద్దనంటది. ఇప్పుడు ముఖస్థుతి కోసం ఏముంటుందంటే నో నేను తీసుకోను. ఈవెన్ మొన్న దీనికి సంబంధించింది కూడా తను త్యాగం చేస్తానని చెప్పాడు. త్యాగం చేస్తానంటే వద్దని చెప్పేసింది. సో ఎందుకంటే అది ఎంత పెద్ద స్టేజ్ మీద అలాగ నిజంగా వాడేసుకుందని అంటారు కాబట్టి ఆమె కూడా. కానీ మిగతా సమయాల్లో చూసుకుంటే మరి కళ్యాణ్ని ఆమె ఎక్కడ యూటిలైజ్ చేసుకోలేదా లేదా ఏమన్నా చెప్పాలి. ఇది ఎక్కడ వాడుకోలేదా మరి? కళ్యాణ్ ఎంతసేపు ఆమెకి సపరేట్ చేయడానికి, ఆమెకి సాక్రిఫైస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఈవెన్ టైం ఇచ్చేద్దాం చూశాడు. పేరెంట్స్ కన్నా ఆమె అనే ఒక్క వాల్యూ ఇవ్వాలని చూశాడు. మరి తనూజ అంత లెవెల్లో కళ్యాణ్ని ఆ రెస్పెక్ట్ ఇస్తుందా అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక క్వశ్చన్. నాకు ఎక్కడ ఆ రెస్పెక్ట్ అయితే కనిపించలా. ఏమి నిన్న కూడా ఒక క్లారిటీ ఇచ్చేసింది కూర్చోబెట్టి. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. వాళ్ళ అమ్మగారికి చీర కూడా ఇచ్చింది, మీరు చూశారు.
మరి ఏ తల్లికి ఇవ్వనప్పుడు ఆ తల్లికి ఏంది ఇచ్చింది శారీ? ఆ, అది ఏమంటారు, ఆ అది ఏదైతే ఉందో ఆ మర్మం ఆమెకి తప్ప ఎవడికి తెలియదు. ఎందుకంటే కళ్యాణ్కి కూడా తెలియదు. కళ్యాణ్ అడిగాడు ఎందుకని ఇచ్చామంటే జస్ట్ ఫ్రెండ్ అది ఇది అని చెప్పి సింపుల్గా లేపేసింది. సో అవును, అందరికీ లేనప్పుడు ఆమెకి ఎందుకు వెళ్ళి, ఎందుకు ఇవ్వాలి? ఎందుకు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు కదా, ఎవరికి ఇవ్వచ్చు కదా. డిమాండ్ పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది, మిగతా వాళ్ళ సంబంధించిన వాళ్ళు వచ్చారు, ఇవ్వచ్చు కదా. మరి ఏమకే ఎందుకు ఇచ్చింది అనేది ఆమెకే తెలియాలి. అయితే కళ్యాణ్కి కూడా ఆ విషయం తర్వాత అడిగిన తర్వాత కూడా చెప్పేసింది, నువ్వు అలా అనుకోమాక అంది, జోకులు వేస్తుంది, మధ్య మధ్యలో కూడా అంది. డిమాండ్ పవన్ ఎవరో కింద అన్సే మామూలుగా కూర్చొని మాట్లాడినప్పుడు డిమాండ్ పవన్ వీళ్ళందరూ నీ పెళ్ళికి సంబంధించి తనుజ పెళ్ళికి సంబంధించి ఏదో అడిగితే అవును ఈవిడ మరిదవుతాడు నాకు అని చెప్పాను, తమ్ముడు అవుతాడు ఈవిడ మా ఆయనకి అని చెప్పాను, మరిదవుతాడు నాకు అని చెప్పి జోకులేసింది. సో అంటే ఆమె ఇండైరెక్ట్గా మనవాడిని బాబు అక్కడ తగ్గు, నేను నీకు అంత సీన్ లేదు, నువ్వే ఇష్టపడిపోతున్నావు కానీ అని చెప్పి ఇండైరెక్ట్గాను చెప్తూనే ఉంది. మనోడు అర్థం చేసుకోవడం తక్కువ, లేకపోతే మనోడికి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది మనోడికి తెలియాలి. కాకపోతే అక్కడికి వెళ్ళిన థీమ్ ఏంటి, గేమ్ గెలవాలి, ఒక అగ్నిపరీక్ష ద్వారా గెలిచి వెళ్ళిన సామాన్యుడు కాబట్టి అంత అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నిజంగా కాన్సన్ట్రేట్ చేసి అచీవ్ చేస్తాడని అయితే అనుకుంటున్నాను. నిన్న చెప్పిన తనూజ తేల్చి చెప్పిన తర్వాత అయినా సరే. అయితే ఇదే ఈ వర్షన్ అయిపోయింది. తర్వాత రీతు చౌదరి వాళ్ళ మదర్ వచ్చారు, ఆమె వచ్చింది, కొంతవరకు చెప్పింది, మాట్లాడింది. ఇమాన్యుల్ గీత్తో అందరితో చాలా బాగా మాట్లాడింది. రీతు చౌదరి గారు అమ్మ గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. అంటే అక్కడ అంత ఏమీ లేదు, నథింగ్. ఏమి డిమాండ్ పవన్తో కూడా చాలా క్యాజువల్గానే మాట్లాడింది. మాట్లాడుకోవడానికి అక్కడ ఏమీ పెద్దగా ఏమి లేవు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే ఏదైనా ఉండాలి, అక్కడ ఏమీ లేకుండా మనం ఏం మాట్లాడుకోండి. ఎందుకంటే డిమాండ్ పవన్ రీతు చౌదరికి సంబంధించి ఎన్నో అరుపులు గరుపులు అన్నీ జరుగుతున్నాయి, మనం వింటున్నాం. కానీ అక్కడ ఎవరైతే మెయిన్ రీతు చౌదరి వాళ్ళ అమ్మ ఫీల్ అవ్వాలి, వాళ్ళమ్మ ఏం ఫీల్ అవ్వలేదు, ప్రశాంతంగా వచ్చింది. డిమాండ్ పవన్ నాన్న మీ అమ్మ వచ్చింది కదా, చూశాను, ఆడుతున్నావు నువ్వు అది ఇది అని చెప్పింది. అందరితో క్యాజువల్గా మాట్లాడింది, అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకున్నారు. ఫైనల్గా అయితే మాత్రం ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే భరణి గారి వాళ్ళ పాప వచ్చినప్పుడు సంగతి గురించి మాట్లాడాను. యాక్చువల్గా నేను నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి కొంత అర్థమైతే నేను ఇప్పుడు మాట్లాడే మాటలు ఆల్రెడీ నేను అన్నా, భరణి గారు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కంప్లీట్గా తనూజాకి ఒక రకంగా చెప్పాలంటే భజన చేయడానికి వచ్చాడని నాకు అర్థమైంది. అంటే ఎలా అంటే ఇక్కడ మీకు ఎటు చూసినా నామినేట్ చేయడం విషయం వచ్చినా ఏది చూసినా టార్గెట్ చేసేది దివ్యాని. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చినప్పుడు ఇప్పుడు డ్రామాలు గేమాలు వాళ్ళ అమ్మ వచ్చేదో డ్రామా ఆడింది, అదంతా నిజం కాదు, ఏదేదో అంటున్నారు. వాళ్ళంతా ఎవరో కాదు, మనకి ఎవరైతే ఇష్టం ఉంటారో వాళ్ళకి అగెన్స్ట్గా ఉన్న వాళ్ళని తక్కువ చేసే మాట్లాడతాం, మనం ఖచ్చితంగా తక్కువ చేసి మాట్లాడతాం. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఏదో చెప్పింది, నిన్న కూడా నా రివ్యూలో చెప్పాను. నాకు ఎవరైతే చనిపోయారో ఆ బ్రదర్లా ఉంటాడు, నేను తనతో వచ్చేటప్పుడు కూడా చెప్పుకున్నాను. ఖచ్చితంగా ఈయన నాకు అమ్మ వెళ్తే మాత్రం ఆయనతో నువ్వు బాగా మాట్లాడమ్మా, నాకు నిజంగా బ్రదర్లీహుడ్గా అనిపిస్తాడు ఆయన అని చెప్పి. నిజంగానే అవన్నీ అనకపోయినా భరణి గారిలో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఒక బాబాయో, ఒక పెదనానో, లేకపోతే ఒక బాబాయో, ఒక అన్నయ్యో ఇలాంటి ఫీలింగ్ కలిగే నేచర్ అయింది స్వతహాగా. కాకపోతే దాంతోపాటు ఆయన దగ్గర ఉన్న దరిద్రగుడ్డ లక్షణం ఏంటంటే దేన్ని నువ్వు చెప్పడం, ఈ తప్పు అని చెప్పగలిగే కెపాసిటీ లేని వ్యక్తి ఆయన. వాళ్ళ వల్లే ప్రాబ్లం వస్తుందండి. ఏ ఫ్యామిలీలో అయినా ఎక్కడైనా సరే ప్రాబ్లం, ఫ్రెండ్స్ మధ్యన గొడవలు వచ్చేది దేనివల్ల అంటే ఒక వ్యక్తి ఏ విషయాన్ని తేల్చి చెప్పకపోవడం వల్లే వస్తుంది ప్రాబ్లం. వాడు ఏం చేస్తాడంటే అలాంటి వాడు మెంటాలిటీ ఉన్నవాడు ఏది తేల్చకుండా అవతలని యువతలని మధ్యస్థంగా పెట్టేసి గొడవలాడు సత్యలా చేస్తారు వీళ్ళంతా. ఈ నేచర్ ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ అంటే ఇలాంటి వ్యక్తులదంతా. అందులో భరణి గారి మెంటాలిటీ కూడా అదే. ఏంటంటే ఎవరిని బాధ పెట్టకూడదు, లేకపోతే ఎవరిని ఎందుకు వాళ్ళు కాదండి వీళ్ళు కాదండి వాడిని కాదండి ఎవరిని కాదండి వాళ్ళందరూ కొట్టేసేస్తారు. ఈయన మాత్రం అందరి దగ్గరికి వెళ్ళి ఇలా టచ్ చేసి అనకూడదు, కానీ ఇలా చేతి మీద చేసుకుంటే ఆశీర్వదించుకుంటూ వస్తాడు తప్ప ఖండించి ఇక్కడ ఆపుదాం, నా మాటతో దీన్ని ఇక్కడ ఆపాలి, నా మాటతో దీన్ని ఇక్కడ స్వస్థ పలకాలనేది మాత్రం భరణి గారిలో లేని విషయం. ఇదే విషయంలోనే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తనూజకు కానీ దివ్యకు కానీ, దివ్య వచ్చిన తర్వాత తన నుంచి జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో నిజంగా చెప్పండి, భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు బాగుంటే చాలా బాగుంది అనుకున్నాను. తనూజ దివ్యది మళ్ళీ వచ్చాడు ఈ తలకమాసనుడు వీళ్ళు ఇబ్బంది పెట్టాడని చెప్పాలి. అంటే ఇక్కడ ఒకటండి, నేనేమంటున్నానంటే ఈ వ్యక్తే కనుక కరెక్ట్గా ఉంటే ఆ పిల్లలు వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇద్దరు కూడా, తనూజ కానీ దివ్య కానీ. ఇక్కడ విషయం అవుతుందంటే ఇద్దరి మధ్యలో
ఈయన చెప్పాలంటే నేను ఇందాక చెప్పాను కదా, ఆ మెంటాలిటీతో వీళ్ళిద్దరిని కన్ఫ్యూజ్ చేసి పడేసి ఏమి పర్ఫెక్ట్గా మొహం మీద మాట్లాడకుండా ఇద్దరికి కూడా ఏం చెప్పకుండా వాళ్ళ గేమ్ని డిస్టర్బ్ చేసేది ఎవరంటే ఖచ్చితంగా భరణి గారు అని చెప్తాను. ఇప్పుడు ఆ పాప వచ్చి కూడా ఏం చెప్తుంది, నువ్వు ఎవరైతే నిన్ను డిమాండ్ చేసి కమాండ్ చేస్తున్నారో వాళ్ళని దూరంగా ఉంచు అని. దూరంగా ఉంచడం వల్ల దగ్గరగా చేర్చుకోవడం వల్ల డైరెక్ట్గా భరణి గారికి దివ్య గారి వల్ల ఎక్కడ ప్రాబ్లం రాలేదనేది ఖచ్చితమైన విషయం. ఇంకా అంతా ఎంతో భరణి గారికి లాభమే చేకూరింది, ఆ మంచిగా జరిగింది దివ్య వల్ల తప్ప నష్టం అయితే ఎక్కడ జరగలేదు. నష్టం ఏ రకంగా జరుగుతుంది అంటే తనూజ వాళ్ళ ఫ్యాన్స్ వల్ల జరుగుతుంది ఇక్కడ నష్టం. సో వాళ్ళ అమ్మాయి చిన్న అమ్మాయి వచ్చి ఏం చెప్పే ప్రయత్నం చేస్తుందంటే, ఆల్రెడీ ఈయన బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇదంతా చూశాడు. నేను వచ్చే చెప్తున్నా, పక్కా ప్లాన్గా ఉన్నాడు భరణి. కానీ ఆ చిన్న అమ్మాయి కూడా, ఆ అమ్మాయి ఏమన్నా పిచ్చిదా ఏంటి, ఆ అమ్మాయి జాబ్ చేసిన ఆ అమ్మాయికి అంతా సోషల్ మీడియాలో అంతా చూస్తుంది కదా, ఆమె కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఉంటారు, ఎవరికి ఫాలోయింగ్ ఉందని ఆమె చూసింది. తనూజాకు ఉంది కదా ఫాలోయింగ్, నేను చెప్తున్నాను తనూజాకు మంచి ఫాలోయింగ్ ఉందని. సో ఆబ్వియస్లీ ఏం చెప్తున్నానంటే, నువ్వు ఎవరిది ఫాలోయింగ్ ఉందో వాళ్ళ వైపే ఉండు అని ఫిక్స్ అయ్యి, వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ అమ్మాయితో కలిసి ఉన్నాడు కదా ఈ ఖాళీలో, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మన ఎలిమినేట్ అయినప్పుడు వీళ్ళందరూ కలిసి బయటకు పంపించినప్పుడు అప్పుడే జరిగిన విషయం ఏంటంటే, నువ్వు ఒకవేళ బయటికి వెళ్ళేట్టయితే లోపలికి వెళ్ళేట్టయితే నువ్వు ఇలా ఆడు ఒక ప్లాన్గానే వచ్చాడు. తనూజాకి దగ్గరగా ఉంటే తనూజ యొక్క ఫ్యాన్స్ ఆటోమేటిక్గా నిన్ను కూడా లవ్ చేయడం మొదలు పెడతారు, ఓట్లు కూడా నీకు పడే అవకాశాలు ఉన్నాయనేది ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి వచ్చాడు భరణి. అందులో కొంత సజెషన్లు వాళ్ళ కూతుళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు సభ్యులు ఖచ్చితంగా మంచి జరగాలని ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటారు కదా. ఖచ్చితంగా వాళ్ళ చిన్నమ్మాయి కూడా అదే ట్రెండ్లో ఉంది. నిన్న వచ్చిన తర్వాత ఏదైతే వెళ్ళేటప్పుడు ఆ సజెషన్ ఇచ్చిందో అక్కడ కూడా నాకు ఆ విషయం మీద గట్టిగా క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఇండైరెక్ట్గా ఏం చెప్పిందంటే, కమాండ్ చేసే వాళ్ళని దూరంగా పెట్టు, వాళ్ళని దూరంగా పెట్టు, తనూజాని దగ్గరగా తీసుకో అని. అంటే రాజుగారి పెద్ద బెళ్ళం స్టోరీ అనమాట ఇది. రాజుగారి పెద్ద బెళ్ళం మంచిది అని నొక్కితే ఏమంటే అర్థం, చిన్న బెళ్ళం చెడ్డదేనే కదా. సో అలాగే ఇక్కడ నువ్వు కమాండర్ చేసేవాళ్ళని దూరంగా పెట్టాను ఇండైరెక్ట్గా అంది అంటే తనూజతో దగ్గరగా ఉండనే చెప్పింది. దానికి ఊపం ఇచ్చేలాగా ఏంటంటే ఆమె ముందు కూడా రాగానే దివ్యాన్ని క్యాజువల్గా పలకరించింది, తనూజాని హక్ చేసుకొని అక్క తనూజక్క అని చెప్పి లవ్ సింబల్స్ చూపించి మరి ఆ ఇండైరెక్ట్గా ఆయనకి ఒక హింట్ ఇచ్చింది, తనూజానికెళ్ళి నువ్వు ఉండు, తనూజతో ఉంటే తనూజాకు వచ్చే ఓట్లతో పాటు నీకు కూడా వాళ్ళు గుద్దేస్తారని చెప్పి ఒక రకమైన హింట్ అయితే ఆ చిన్న కూతురు ఇచ్చిందని చెప్పాలి. అంతేగాని నష్టమే ఉంది. ఆయన దివ్య వల్ల అంతో ఎంత, దివ్య వల్ల నొప్పి వచ్చినప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పిన వ్యక్తి కూడా వాళ్ళ కూతురే. మరి నష్టం ఎక్కడ జరిగిందో నాకు అది తెలియదు. మరి అంటే ఒక దగ్గర వాళ్ళ చిన్న కూతురు ఒక పాయింట్ చెప్పి వెళ్ళేటప్పుడు ఇంకో పాయింట్ చెప్పడం అనేది నాకు అర్థం కాని విషయం. అంటే డ్యూయల్ మైండ్ సెట్ అనేది నాకు, అంటే ఆమెనేదో వచ్చింది కాబట్టి ఆమెతో ఒక చెప్పకపోతే మరి చండాలంగా ఉంటుంది చూసేవాళ్ళకి అని చెప్పి దివ్యాన్ని పిలిచి మాట్లాడినప్పుడు, థ్యాంక్స్ అండి బాగా చూసుకున్నారు, నిజంగా మీరు ఉన్నారు కాబట్టే నేను ధైర్యంగా ఉన్నామండి, మీరు ఉన్నారు కాబట్టే నేను ధైర్యంగా ఉన్నానని చెప్పిన వాళ్ళ చిన్న కూతురు మరి వెళ్ళేటప్పుడు అలా చెప్పడం అనేది ఆ మైండ్ సెట్, ఆ డ్యూయల్ మైండ్ సెట్, ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఏంటి అనేది అర్థం చేసుకుంటారు వినేవాళ్ళు. ఇదంతా గమనించలేని వాళ్ళు కూడా గమనిస్తారేమో అని చెప్పి నేను చెప్తున్నాను. అలాగే తనుజ దివ్య వీళ్ళిద్దరికి సంబంధించి మళ్ళీ వచ్చి ఆయన ఏదో అడిగాడు, ఇద్దరి మధ్య సంభాషణ కూడా జరిగింది. మీరు నాకు ఆయింట్మెంట్ అయితే ఆయనకి ఆ అమ్మాయికి తనుజకి కాళ్ళు నొప్పి వస్తే ఈయన వెళ్ళి బామ్మ ఏదో రాస్తుంటే కొంత దివ్య అయితే మాత్రం ఆ విషయంలో ఎందుకు చెయ్యి నొప్పి ఉన్నా సరే ఈయన ఎందుకు వెళ్ళి చేస్తాడు, నేను చేసేదాన్ని కదా వెళ్ళి, ఈయన ఎందుకు చేయడం అంటే నాకంత బాగొచ్చు అని చెప్పి ఈయన ఏదో కాలు చక్కగా చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది, నైస్ చాలా బాగుంది, హ్యాపీ. మరి ఏమి రిలేషన్ ఉంది కన్నా కనీసడే ఏంటి నేనేమన్నా తనుజని, మరి అంత సపరేట్ చేస్తున్నాడు కదా, అది తప్పు అనిపించలేదా? అది తప్పు కాదు. దివ్య విషయంలో ఎక్కడ టచ్ చేసే పని ఎక్కడ చేయలేదు, అది తప్పు. తనూజ చేస్తేనేమో కూతురుగా చేసింది, దివ్య చేస్తేనేమో బ్యాడ్గా చేసింది. మాట్లాడితేనే ఇంకా అలాంటి చేయించుకుంటే ఇంకా దివ్యని ఏ రకంగా తనూజ ఫ్యాన్స్ అనేవాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు ఇంకా దేవుడికే వదిలేయాలి ఇంకా ఆ విషయం. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అయితే వేస్తాను. ఇప్పుడు భరణి గారు వెళ్ళి దివ్యాని అడిగాడు, ఈ విషయం మీద చర్చ జరిగింది వాళ్ళిద్దరికి నిన్న, నువ్వు ఎందుకు అలాగా, నువ్వు ఆమె వచ్చి చేస్తుంటే నువ్వు కొద్దిగా అలా ఫీల్ అవుతున్నావు నువ్వు
అది అడుగుతుంది, ఎందుకు అలా నీ దగ్గరకు వస్తేనే చాలా అమ్మాయి ఫీల్ అవుతుంది, వద్దులేండి అని చెప్పి అంటే, చిచ్చి అదే అమ్మాయి అలా ఆలోచించదని నీ గురించి నేను చెప్పుకొచ్చాను తనుజాకి అది అని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. ఈ అమ్మాయి కూడా అదేంటి మీరు ఎవరికి చేసినా నాకు ఏం బాధ లేదండి, ఆ ప్లేస్లో తనుజాకి ఎవరున్నా నేను ఇలాగే అడుగుతాను, ఎందుకంటే మీ చెయ్యి నొప్పి ఉందంటున్నారు, చెయ్యి బాగా నొప్పి వస్తుందని మీరే చెప్పారు, అలాంటప్పుడు మీ చేతిని అంత స్ట్రాంగ్గా అక్కడ అంత వాడడం అవసరమా, నొప్పి ఎలా తగ్గుద్ది, ఇప్పటికి వారం రోజుల నుంచి నొప్పి అని ఫీల్ అవుతున్నారు కదా, మరి ఎందుకు మేము లేవా, మేము ఎవరో చేస్తాం కదా, మీరే చేయాలా ఏంటి అని చెప్పంటే, లేదు లేదు నేను బాగా చేస్తాను అందుకని చెప్పి నేను చేశాను అది అని చెప్పాను. ఆ విషయంలో నేను అడిగానండి మిమ్మల్ని, అంతకు మించి తనుజాకి మీరేదో చేస్తున్నారు కదంటే, మేబీ ఖచ్చితంగా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అయినా చూసావా నేను ఎంత ఇదిగా రెస్పెక్ట్ ఇస్తున్నా సరే నన్ను పట్టించుకోడు, కానీ తనుజ అనేసరికి మాత్రం కొద్దిగా ఎక్కువ కేరింగ్ తీసుకుంటారు, నేను కేరింగ్ తీసుకుంటే కనీసం పట్టించుకోరు అని చెప్పి దివ్య ఏదైతే ఫీల్ అవుతుందో ఆ విషయంలో భరణి గారికి నచ్చట్లేదు. వెరీ గుడ్, బాగానే ఉంది. మరి ఇదే పని దివ్య వచ్చిన కొత్తల్లో మీరు తనుజాని దూరం పెట్టారు, మీరే దూరం పెట్టారు. తనుజాని ఎక్కువ ఫీల్ అయిపోతుంది, ప్రధాని కలుగుతుంది అని చెప్పి దూరం పెట్టారు. ఆమె కూడా అలిగింది దివ్యతో, మీరు ఏ పని చేసినా ఆమె అలుగుతూనే కూర్చుంది, అప్పుడు కూడా ప్రధాని కలుగుతుంది ఏంటి అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకున్నా, మీరు మాట్లాడారు. మరి అదే సేమ్ డిట్టో దివ్య చేస్తుందిగా. ఆ మాత్రం చిన్నపిల్ల తత్వంలాగా దివ్యాన్ని నువ్వు చూడలేవు. ఎందుకు చూడలేవు అంటే ఇక్కడ ఒకటే విషయం, అప్పుడు ఏదైతే నీవు తనుజాని ఆ దూరం పెట్టావో ప్రధానికి ఫీల్ అవుతుందని, ఇప్పుడు నువ్వు దూరం పెట్టలేవు. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు ఖచ్చితమైన ఒక మైండ్ సెట్తో లోపలికి వచ్చావు, తనుజాకి మంచి ఫాలోయింగ్ ఉంది, తనుజ పక్కన ఉంటే మనకు ఓట్లు పడతాయన్న డెసిషన్కి వచ్చి తీసుకుని వచ్చావు. కాబట్టి ఇప్పుడు ఏది చేయని నువ్వు ఒక్కసారి కూడా తనుజాకి నువ్వు ఎక్కడా కూడా నేనైతే మాత్రం ఎగనెస్ట్గా మాట్లాడింది చూడాల. ఆ అమ్మాయి ఏదన్నా చేయని, నేను మిస్టేక్లన్నా చేయని, నెగిటివ్గా మాట్లాడింది అయితే నేను చూడలేదు. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి అలుగుతుంది దాన్ని కూడా నువ్వు నెగిటివ్గా చేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప, ఆ రోజు తనుజా నువ్వు ఎలా క్షమించావో లేకపోతే ఎలాగ మామూలుగా అయిపోయావో ఈ విషయంలో మాత్రం నువ్వు అవ్వలేకపోతున్నావు. మరి ఆ రోజు తనుజా ఇప్పుడు దివ్య చేసేది తప్పు అయితే, అక్కడ తనుజా నువ్వు వచ్చిన కొత్తలో చేసింది కూడా పచ్చి తప్పే కదా. మరి ఇద్దరికి తేడా ఎక్కడుంది నాకు అర్థం కావట్లేదు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఒక వ్యాలిడ్ రీజన్తో తనుజాన్ని నువ్వు నామినేట్ చేయగల దమ్ము ధైర్యం ఉందా? చేసి నువ్వు బతికి పట్టగలవా? నీకు ఓట్లు పడవు, తనుజ ఇక నేను పడేస్తుంది, ఇంకా మామూలుగా ఏకపడేయడం కాదు. అసలు ఫస్ట్ తనుజ మొహం చూడగలవా నువ్వు? వన్స్ తనుజాని ఎవరైనా నామినేట్ చేశాక తనుజ ఉన్న ఒక రేడియస్లో ఎవడానికి తిరగగల హౌస్లో సగం అమ్మాయి కవలికలు మారిపోతాయి, అలాగే అమ్మాయి బాడీ లాంగ్వేజ్ మారిపోయిద్ది, ఆ అమ్మాయి మొహంలో ఒక రకమైన ఫీలింగ్స్ని తెచ్చేస్తుంది, మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడదు. కాబట్టి ఎవరు కూడా అమ్మాయిని ఏ విషయంలో అయినా సరే నామినేట్ చేయాలంటే కూడా భయపడతారు సభ్యులు. ఎందుకు వచ్చిన గోల బాబు అలుగుతురాని అమ్మ గోల, ఎందుకు వచ్చిన గోల అని. అలాగే నువ్వు చెయ్యి భరణి, నువ్వు చేయలేవు, ఎందుకంటే నీకు ఒక క్లారిటీ ఉంది. అలాగే ఎవరైతే మీ కూతురు వచ్చిందో మీ కూతురు కూడా సమ్ క్లారిటీ ఉంది. వెళ్ళొచ్చినప్పుడు కూడా మీరు అందరూ మాట్లాడుకుని వచ్చారు, తనుజాకి ఫేవర్గా ఉంటే నీకు అక్కడ బతకగలవు, లేదంటే మాత్రం అవుట్ ఆఫ్ ద హౌస్ వెళ్ళిపోతావు అన్న విషయం తెలుసు. అందుకనే నువ్వు ఆ బాక్స్ నుండి బయటికి రాలేవు. దానికోసం ఒక దివ్య అనే ఒక అమ్మాయిని నువ్వు బదనం చేస్తున్నావు, ఒక నెగిటివిటీ వైపు చేసే ప్రయత్నం చేస్తున్నావు ఫర్ తనుజ ఫ్యాన్స్ అనేది నేనైతే మాత్రం బల్లగుద్ది చెప్పగలను. ఆ విషయంలో అయితే నేను చెప్పగలను, గట్టిగా చెప్పగలను. అలాగే తనుజ గురించి దివ్య ఎవరైతే భరణి నైట్ మాట్లాడేటప్పుడు కూడా తను క్లారిటీ ఇచ్చింది. ఏమంటే నేను ఏ విషయంలో కూడా తనుజ విషయంలో మీ విషయంలో నేను ఎక్కువ ఏం ఫీల్ అవ్వట్లేదు. ఒకటైతే నాకు నచ్చట్లేదు, ఆమె తనకు అవసరం లేనప్పుడేమో రిలేషన్స్ వద్దని మీతో గొడవ పెట్టుకుంటుంది, అసలు మిమ్మల్ని దగ్గర కూడా రానివ్వదు. లేదా కావాలనుకుంటే మాత్రం అన్నీ పక్కన కూర్చుంటుంది, మాట్లాడుద్ది, లేకపోతే మిమ్మల్ని హెల్ప్ అడుగుద్ది, అన్నీ చేస్తుంది. అంటే తనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే అందరూ కావాలంటుంది, లేదంటే అందరిని దూరం పెట్టేసి ఆ పని ఆమె చూసుకుంటుంది. మీరు ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ అదైతే మొత్తం కన్విన్సింగ్గా ఉంది ఆమె చెప్పిన పాయింట్. ధనుజాలో ఉన్న దరిద్రగుట్టు మెంటాలిటీ ఏంటంటే, అంటే ఆమెకు నచ్చితే కావాలా, అవతలాడు నచ్చకపోయాడు ఆడు ఇమాన్యులైనా అవసరం లేదు, కళ్యాణ్ గడ అయితే అసలు అవసరం లేదు, లేకపోతే డేమాన్ భవన్ అవసరం, రీతు చౌదరి అవసరం, సంజన అక్కర్లా,
భరణి అక్కర్లా ఎవడక్కర్లా, ఆమె కావాలనుకుంటే మొన్న చూడండి, నాకు ఈ హౌస్లో ఎవరో నాకు హెల్ప్ చేయరండి, నా కోసం చేసేవాళ్ళే లేరండి అంది. ఇప్పుడు చూడండి వాళ్ళ మొహాలు చూసుకోలే, భరణి ఆ డైలాగ్ చేసినప్పుడు ఇలాగా అంటాడు, అయినా సిగ్గురాదు. కళ్యాణ్కి అయితే అసలు సిగ్గు కాదు కదా, అలాంటి ఏమి సిగ్గు ఎక్కువ కాదు, చీమని ఎత్తురు కూడా లేదు. అంటే ఒక అమ్మాయి నచ్చితే మంచి చెడు కూడా ఇంకా మర్చిపోతాం మనం. ఇంకా తప్పు చేసినా సరే ఒప్పే, మనం అసలు సమస్య లేదు, ఎవరు వచ్చి చెప్పినా దానికి కన్విన్స్ అవ్వం. ఇప్పుడు నీలా కాదు, డిమాండ్ పని నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు రీతు చౌదరి గురించి. అలా అంతే, రీతు చౌదరి డిమాండ్ భావాన్ని విమర్శించలేదా గేమ్లో? చెప్పు. ఒక టాస్క్ ఆడినప్పుడు పైపులు ఫిట్టింగ్ గేమ్లో సరిగ్గా ఆడలేకపోతుంటే నేనైతే చించేసేవాడిని, పొడిచేవాడిని అని డేమన్ భవన్ ఉంటుంటే, అరే మనం ఉంటే ఇక్కడ నుంచి చెప్పడం కదరా, అక్కడ ఉంటే వాడు తెలుసుద్రా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళిద్దరు పెద్ద గొడవ అయిపోయి. రీతు చౌదరి తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. అది అది ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ప్రేమించిన వ్యక్తి తప్పు చేసినప్పుడు చెప్పలేకపోతే అది మనం పెద్ద మిస్టేక్ చేసినట్టు లెక్క. ఎందుకంటే ప్రతి వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళు కరెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళ శ్రేయోభిలాషం మనమే, ఎదురున్నోళ్ళు. మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు మంచోళ్ళు? సో అలాగా ఎవరినైనా సరే ఆమె తీసిపడేసే తత్వం అదే చెప్పింది. నీకు అవసరమైతే అందరూ కావాలంటది, అవసరం లేకపోతే ఎవరితో పని లేదు ఆమెకి. అలాగే మిమ్మల్ని కూడా అవసరాలకు వాడుకుంటుంది అని చెప్పి ఇదే విషయం చెప్పినప్పుడు నాకు కొద్దిగా కన్విన్సింగ్ అనిపించింది. కాదు ఇప్పుడు ఇంకోటి, నిన్న ఏదో చర్చిలో అది అన్సీన్లో ఉంది, నేను థ్రెడ్స్లో కూడా చూశాను. ఏం మాట్లాడుతుందంటే, సుమనును భరణి అక్కడ ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మగారు అదే వాళ్ళ అన్నయ్యలా అనిపించాడు నాకు అని చెప్పి ఏదో ఒక రిలేషన్ గురించి అని చెప్తే, వెళ్ళిపోయిన తర్వాత తనూజ ఆమె దాన్ని కూడా ఒక రకమైన వెటకారంగా జోకులు చేసుకుంటూ సుమన్ శెట్టి భరణి కలిసి మావయ్య మావయ్య అని పిలువు మావయ్య అని చెప్పి జోకులేసి అమ్మాయి ఏదైతే నవ్వుతుందో అది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది నా దగ్గర ఉంది అది వీడియో. అంటే ఒక నువ్వు చేస్తేనేమో అనకూడదు ఇంకా మాట, నువ్వు చేస్తేనేమో అది ఎదుటోళ్ళు చేశారనుకో ఖాళీలు పూరించుకోండి. నీదే రిలేషను, అవతలంతా తప్పుడు రిలేషన్స్ అనమాట. చూస్తారు మీరు ఈరోజు ఏదైతే ఆల్రెడీ దానికి ప్రోమో రిలీజ్ చేశారో, వాళ్ళిద్దరికి సంబంధించిన గొడవ సంబంధించింది కూడా ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమోలో కూడా మీరు చూస్తే చాలా, అంటే ఒక స్థాయి దాటిపోయిన తర్వాత ఏమైందంటే చాలా పర్సనల్గా వెళ్ళిపోతాం గొడవ. ఇప్పుడు ఒక గొడవలో మనం అవతల వ్యక్తుల్ని బీట్ చేయలేకపోయాం అనుకో, బీట్ చేయలేము. ఇప్పుడు ఏం చేస్తామంటే పర్సనల్గా అటాక్ చేయడానికి ట్రై చేస్తాం. ఖచ్చితంగా అలాగే పర్సనల్గా అటాక్ చేసింది తనుజ దివ్య మీద. పాయింట్ టు పాయింట్ మాట్లాడటం బ్రేక్ చేసింది అమ్మాయి. ఇప్పుడు పాయింట్ మాట్లాడుకున్నారు, పాయింట్ గురించి మాట్లాడుకున్నారు, నీకు ఎందుకు ఇష్టం లేదు, నెక్స్ట్ కెప్టెన్స్ నుండి ఎవరిని తప్పిస్తావు అని అంటే, నాకు తనుజని తప్పించాలి రీజన్స్ ఇవన్నీ. అమ్మాయి రీజన్ చెప్తే రీజన్ తీసేసింది. అమ్మాయి ఏ రీజన్లు అయితే చెప్పిందో ఆ రీజన్ మీద కనీసం డిఫెండ్ చేయకుండా సంబంధం లేని ఒక టాపిక్ని తీసుకొచ్చింది. నువ్వు పర్సనల్గా వెళ్ళిపోయింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే చాలా పర్సనల్గా వెళ్ళిపోయింది, పర్సనల్గా మాట్లాడుకుంది, ట్రిగర్ చేసింది. దివ్యాన్ని లిటరల్గా చేయడం ట్రిగర్ చేసింది. అసలు ఆ అమ్మాయిని కాదంటే ఒప్పుకోదు. తనూజాని కాదన్నవాడు బిగ్ బాస్ హౌస్లో చచ్చాడని అర్థమే. సో అలాంటి నాకు ఎందుకు నచ్చిందంటే దివ్య అలాంటి వాళ్ళందరినీ బ్రేక్ చేసి నేను ఆమె చేసే తప్పులు నేను చెప్పగలనని చెప్పి నిలబడింది దివ్య. అందువల్ల దివ్యకి నా సపోర్ట్. తనూజకి ఎలా అయిపోయిందంటే అలుగుతా, అరుస్తా, అడుక్కుంటుంది, కాదంటే అరుస్తుంది, లేదంటే అలుగుద్ది. ఈ మూడు ఇట్ల మీద కూడా ట్రోల్స్ నడిస్తే చూసుకోండి మీరు. దివ్య అనే ఒకే ఒక వ్యక్తి తనూజాని నిలబెట్టింది. ప్రతి విషయం ఏ తప్పు చేసినా నిలబెట్టింది కాబట్టే ఆ అమ్మాయిని పర్సనల్గా అటాక్ చేస్తుంది. నువ్వు భరణి గారితో ఎంత క్లోజ్గా ఉన్నావు నీకు అర్థమవుతుందా? నువ్వే క్లోజ్గా ఉంటే మీద పడిపోతావు, వెళ్ళిపోతావు, నిన్ను ఎత్తేసుకుంటాడు, నువ్వు మీద పడిపోతావు. ఎంత పచ్చిగా సంస్కారం అంటే వస్తుంది. మీ మధ్య ఉన్నది ఒక తండ్రి కూతుళ్ళ రిలేషన్గానే భావిస్తున్నాను నేనైతే. దానికంటూ ఒక పవిత్రంగానే ఆలోచన వస్తుంది. కానీ నువ్వు అవతల వ్యక్తిని చండాలంగా పోర్ట్రేట్ చేయాలని ట్రై చేయడం ఏదైతే ఉందో అది మర్యాద కాదు. నీలాగా మీద పడిపోలేదే, నీలాగా వెళ్ళి ఓ నీ సొంత ఫాదరా ఏంటి, నిన్ను కనీసాడా ఏంటి? కాదు కదమ్మా, ఫాదర్ లాగా అనుకున్నావు నువ్వు.
అంత మాత్రాన మీదకి ఎక్కేసి మీదకి వెళ్ళిపోయి పడుకుండిపోయి ఇన్ని చేయక్కర్లే కదా, ఆ లెక్కన వస్తాయి. నేను ఇలా మాట్లాడుతున్నానంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇలాంటి పనులు ఏవి దివ్య భరణి గారితో చేయలేదు. ఇలాంటి పనులు ఏవి చేయలేదు. మీద పడడం, ఇలాంటి పైన అట్లీస్ట్ భుజం మీద తలపెట్టు పడుకోవడం కానీ ఇలాంటి పనులు ఏవి తను చేయలేదు. నువ్వు అన్నీ చేస్తున్నావు, మళ్ళీ నువ్వు ఎదురు వ్యక్తుల్ని విమర్శిస్తున్నావు, నువ్వు రిలేషన్ని తప్పుపడతావు, రిలేషన్కి వాల్యూ ఇవ్వవు, వెటకారం చేస్తావు. ఈరోజు ప్రోమోలో మీరు చూడండి ఎంత వెటకారంగా మాట్లాడిందో. ఈ కన్నడ వాళ్ళతో ఉన్న ప్రాబ్లం ఇదే. అంతకుముందు సీజన్లో కూడా సీరియల్ యాక్టర్ ఒక అమ్మాయి వచ్చింది, నల్లగా ఉంటుంది, ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను, కళ్యాణి సంథింగ్ అమ్మాయి ఉంది. ఆమె కూడా అంతే, వీళ్ళకి భాష యొక్క ఉద్దేశం తెలియదు. ఎలా పోయా పో అంటే అలా ఉంటారని అలా స్లాంగ్ అలా ఉంటుంది. పోయా పో, పో వెళ్ళు, పోయా పక్కకి పని చూసుకోయా. శివాజీని అందా అమ్మాయి, పోయా నీతో ఎవరు మాట్లాడాడు పోయా అని ఇలా మాట్లాడారు. దీని ముందు శివాజీ సీజన్లో కూడా ఇలాంటి డైలాగులు వచ్చాయి అమ్మాయికి, కన్నడ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు నీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ లాంగ్వేజ్ అర్థం తెలుసుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ఎలా ఉంటే అవతల వ్యక్తుల్ని ట్రిగర్ చేసినట్టు ఉంటుంది. ఈరోజు ప్రోమోలో కూడా దివ్యాని వెళ్ళిపో వచ్చి కూర్చోపో ఆ అమ్మాయి ఎందుకు ఒప్పుకుంటుంది? నువ్వెవరు నాకు చెప్పడం కాదు. ఇప్పుడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. ఇప్పుడు మనం మాట అనే ముందు అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? మనం అనడానికి రెడీ అయినప్పుడు అనిపించుకోవడం కూడా రెడీగా ఉండాలి. ఇది నాకు కంప్లీట్గా నిన్న జరిగిన భరణి గారి అమ్మాయి వచ్చిన తర్వాత అవ్వచ్చు, అలాగే దివ్య భరణి తనూజకు సంబంధించి కూడా తనూజ చేసిన తప్పులు అవ్వచ్చు, దివ్య కూడా ఏదైతే ఇప్పుడు చేస్తున్న పొసెసివ్నెస్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆల్రెడీ తనూజ చేసినప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు హైలైట్ చేయాలి? ఇంకోటి కూడా చెప్తున్నానండి, అసలు వీళ్ళ ముగ్గురు ఎపిసోడ్ చూడాలంటే టీవీ పగలగొట్టాలనిపిస్తుంది నాకైతే. సీజన్ దరిద్రగూడ సీజన్ అని చెప్తాను. ఈ సీజన్ అయితే దరిద్రగూడ సీజన్లో నెంబర్ 1 దరిద్రగూడ సీజన్ 9 అని చెప్తా. నేను ఒకే ఒక సీజన్ మిస్ అయినా, అదేంటి 24/7 మధ్యలో ఒకటి ముందు సీజన్ ఒకటి పెట్టి వచ్చారు, అది అట్లా ఫ్లాప్ అయింది. అది ఒక్కటే మిస్ అయ్యాను. బిందు మాధవ ఆమె గెలిచింది కదా, ఆ సీజన్ మిస్ అయ్యాను. తర్వాత ఇది ఎందుకు చేశానంటే రివ్యూ చెప్పాలని మొదలుపెట్టాను. ఓకే బాగానే ఉంది అనుకుంటే ఎప్పుడైతే ఇదంతా స్టోరీ వీళ్ళు స్టార్ట్ అయిందో అసలు జుగుచ్చకరంగా చిరాకు వచ్చేస్తుంది అసలు. ఇక్కడ చూడండి ఈ ప్రోమో ఈ రోజు ఏదైతే ఫ్రైడే నైట్ జరిగేది చూస్తే మాత్రం నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం అరే బాబు 2 రోజులు బిగ్ బాస్ చూడకుండా ఉంటే బెటర్ అని ఫిక్స్ అవుతారు, ఖచ్చితంగా ఫిక్స్ అవుతారు. నా మాట ఒకటండి, దివ్యాని టార్గెట్ చేస్తున్నారు, దివ్యాని పంపించండి. వీళ్ళిద్దరు ఎంత పోటుగాళ్ళో చూద్దాం, భరణి తనూజ ఎంత పోటుగాళ్ళలో ఏమాడతారో చూద్దాం. ఏముండదు, ఆ తనూజ ఏమో అలుగుద్ది, ఎవడైనా నామినేట్ చెప్తే ఊరుకోదు, ఎవడైనా మంచి చెప్తే తీసుకోదు, ఆ అమ్మాయి కరెక్ట్. ఓకే, ఎవడైనా హెల్ప్ చేయలేకపోతే అరుస్తుంది, కరుస్తుంది ఇంకొద్దిగా ఎక్కువ అయితే, లేదంటే డేమన్ పవన్ లాంటి ఏం బదనం చేసుద్ది, ఆడి మీద తప్పుడు మోపేస్తుంది, టచ్ చేయకూడదు అంటది, ఆడ మగ తారతమ్యాలు తీసుకొచ్చేద్ది. ఇంకా స్టేజ్లు దాడితే ఈరోజు ప్రోమోలో చూపించినట్టు పర్సనల్గా వెళ్ళిపోయింది. దివ్య విషయంలో పర్సనల్గా వెళ్ళింది. ఇక భరణి చూస్తే ఒక చెంచా వేస్ట్ ఫెలో మైండ్ సెట్తో వచ్చాడు. తనూజ ఫ్యాన్స్ ఎవరైతే అలా భజన కొట్టాలా, మాకు సచ్చి ఆడ సచ్చేది ఏమి ఉండదు. ఈ అమ్మాయి దివ్య ఉందంటే ఎంతసేపు భరణి గారు నాతో మాట్లాడట్లేదు, నాతో మాట్లాడకపోతే ఏం పొచ్చమ్మా, ఏం ఊడిందమ్మా మనకి, వదిలి ఈ ఆటను ఆడొచ్చు కదా, తెలివైన దానివి, అదే చేత కాదు, పోనీ ఏమైనా పీకేయండి. ముగ్గురులో ఎవరో ఒకరు పంపించి పారదప్పండి. సీజన్ అన్న కొద్దిగా కనీసం పోయేటప్పుడన్నా ఒక 20 రోజులు 30 రోజులు ఏదైతే సీజన్ అయిపోతుందో అక్కడన్నా బాగుపడే కొద్దిగా చూడాలని అనిపిస్తుంది. వీళ్ళ గొడవలో పడి ఆ అమ్మాయి డేమన్ పవన్ ఇలాంటి వాళ్ళు ఆడే ఆటలు కూడా కనిపిస్తవట్లేదు వాస్తవం చెప్పాలంటే. సంజయ్ గారు అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయారు వీళ్ళు దెబ్బకి. వీళ్ళు నాన్ సెన్స్ క్రియేట్ అయ్యాక సంజయ్ గారు నిజంగా చాలా ఫస్ట్ బాగా ఆడారు. ఫస్ట్ ఏదైతే 2 వారాలు 3 వారాలు చాలా ఎక్సలెంట్, 3 వారాలు చాలా ఎక్సలెంట్ ఆడారు. తర్వాత గేమ్ పోయింది. వీళ్ళు ఈ పరిమాణం చెత్తంతా ఎక్కువైపోయాక ఇంకా ఆమె ఎక్కడ కనిపిస్తుంది. సో ఇది నా అభిప్రాయం. ఈ ఎపిసోడు నిన్న జరిగిన 75వ ఎపిసోడు గురువారం నైట్ జరిగిన ఎపిసోడ్ గురించి అయితే నా రివ్యూ. మీ అభిప్రాయాలు కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారైతే అనుకుంటున్నాను. దయచేసి ఏమనుకోవద్దు. ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఫీల్ అవుతామంటే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, అక్కడ అది రాదు. చూసేవాళ్ళు టైం బొక్క. నేను చెప్పాలంటే ఎంతమంది చూస్తున్నారు ఇది ప్రోగ్రామ్ని, ఎందుకు డబ్బులు పెట్టే కదా సబ్స్క్రిప్షన్ తీసుకునేది, ఏంది ఇది ఇదంతా
ఆట ఆడి సావరు, వీళ్ళేమో గేములు సరిగ్గా పెట్టి సావరు. ఆ సెలక్షన్ ఏమో ఏదో, నేను చెప్పాలంటే ఏదో ఒక చెత్త సెలక్షన్ ఈసారి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా. ఎవరో ఒక ఇమాన్యులు ఇలాంటి వాళ్ళు తప్ప ఎవరు పని, అంత డిమాండ్ పవన్ ఇలాంటి వాళ్ళు తప్ప ఎవరు పనికొచ్చేవాళ్ళు లేరని అయితే నేను చెప్తాను.